వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము మా రిలేటివ్స్ ఇంటికి డిన్నర్కి వచ్చాము. అండ్ ఈ ఇల్లు వచ్చేసి 50 ఇయర్స్ ఓల్డ్ అనమాట ఆస్ట్రేలియాలో. సో పాతకాలం ఇల్లులు ఎలా ఉంటాయో ఆస్ట్రేలియాలో మీకు చూపిద్దాం అనేసి నేను ఒక వ్లాగ్ అయితే తీసాను. రండి చూసేద్దాం. ఇంటికి ఎంట్రన్స్లోనే ఇలా చక్కగా చెట్లన్నీ కనిపించేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. పీస్ఫుల్ లైఫ్ అన్నమాట. ఇంకా హ్యాపీగా ఉంటుంది, చెట్లని చూస్తూ రిలాక్స్ అయిపోవచ్చు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే. పైన ఇల్లు అండ్ కింద గెరాజ్ ఉంటుందన్నమాట. గెరాజ్లో మనం కార్ లోపల పార్క్ చేసుకోవడానికి, అలానే కొన్ని సామాన్లు స్టోర్ చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది కింద. ఆస్ట్రేలియాలో ఇలా ప్రతి ఇంటికి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇలా మెట్లెక్కి పైకి వచ్చాము. అండ్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ చుట్టూ కూడా సందు ఉంది. సందులో మనకి నడుచుకుంటూ వెళ్ళి గార్డెన్కి ఎంట్రన్స్ ఉంటుంది. నేను ఫస్ట్ మీకు గార్డెన్ చూపిస్తాను, ఆ తర్వాత ఇల్లు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జాజిపూల చెట్టు. అండ్ ఇక్కడికి చూస్తే ఇది యూకలిప్టస్ అన్నమాట. యూకలిప్టస్ చెట్టు చాలా బాగుంది కదా, చాలా పెద్దగా బాగా పెరిగాయి చెట్లన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫిష్ పాండ్ అన్నమాట. ఎంత చక్కగా క్రియేట్ చేశారో కదా, ఫిష్ పాండ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా పెరిగిందో. ఇది చూసారా, అంజూర పండ్లు చెట్టు అన్నమాట. ఇది అంజూర పండ్లు చూడండి ఎంత బాగా కాసాయో. ఇంకా ఇలా వెళ్తే మనకి మొత్తం గార్డెన్ కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ప్రతి ఇల్లు కూడా చాలా చక్కగా గార్డెన్ అనేది పెంచుకుంటూ ఉన్నారు. చూడ్డానికి కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది చిక్కుడుకాయ చెట్టు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. కామెంట్ సెక్షన్లో మీకు తెలిస్తే మెన్షన్ చేయండి ఇది ఏం చెట్టో. చాలా బాగుంది కదా. ఆస్ట్రేలియాలో అన్ని రకాల చెట్లు పెంచుకోవచ్చు. సేమ్ లైక్ మనకి ఇండియాలో ఎలా ఉంటుందో వెదర్, ఇక్కడ కూడా అలానే ఉంటుంది. కాకపోతే సీజన్ని బట్టి ఇక్కడ సీజనల్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. మనకి ఇండియాలో చలి ఉన్నప్పుడు ఇక్కడ సమ్మర్ ఉంటుంది అన్నమాట. మాకైతే సమ్మర్ నడుస్తుంది ఆస్ట్రేలియాలో. అలానే ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి చెట్టు ఎంత బాగుందో. చిల్లీస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి కదా.
కరివేపాకు చెట్టు నా ఫేవరెట్ కర్రీ లీవ్స్ ప్లాంట్. నాకు చాలా ఇష్టం కర్రీ లీవ్స్ అంటే. చాలా హెల్దీ కూడా మనకి. కర్రీ లీవ్స్ తినడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. ఎంత బాగుందో కదా. అండ్ రకరకాల పూల చెట్లు, సక్యులెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది మ్యాంగో ట్రీ. చాలా స్పేషియస్గా ఉంది కదా. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కొత్తగా కట్టే ఇల్లు అయితే ఇంత స్పేషియస్ అనేది మనకి ఉండదన్నమాట. ఒకవేళ ఇంత స్పేషియస్ హౌస్ అయితే చాలా $1,000,000 ఉంటుంది. ఇంకా మనకి అంత రేట్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా సొరకాయ ఎంత బాగా పెరిగిందో. పెద్దదైపోయింది బాగా, కిందికి వచ్చేసింది మొత్తం. చాలా బాగుంది కదా. రెడీ టు హార్వెస్ట్ అనమాట ఇంకా సొరకాయ. అన్ని ఆకుకూరలు అన్నీ పెంచుకున్నారు. ఇది ఇటువైపు ఇంకోవైపు ఎంట్రన్స్ అనమాట, ఫిష్ పాండ్ దగ్గరికి. ఎంత బాగుందో కదా. నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఈ గార్డెన్ డిజైన్ చేసుకొని ఇలా అన్ని చెట్లు పెంచుకొని మెయింటెనెన్స్ చేసుకోవడానికి కూడా చాలా టైం ఉండాలి మనకి. ఒక్కసారి మనం కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తే ఇలా మంచిగా చక్కగా మనం కూడా మన ఇంటికి తగ్గ ప్లేస్లోనే చక్కగా గార్డెన్ని డిజైన్ చేసుకుని చక్కగా మనకు కావాల్సినవి ఇలా పెంచుకుంటూ ఆర్గానిక్ లైఫ్ అనేది మనం లీడ్ చేయొచ్చు. జస్ట్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ లిటిల్ బిట్ మనీ మనకి ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఒక్కసారి మనం ఇవన్నీ చేస్తే మనకి ఎవ్రీ ఇయర్ మనకి కంటిన్యూస్ గ్రోత్ అనేది ఉంటుంది. మన చేతులతో మనము ఓన్గా ఒక ప్లాంట్ని పెంచి దాన్ని యూస్ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ చూసారా ఫిష్ ఎంత బాగుందో. కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇవేమో ఫేక్ డక్స్ అన్నమాట. చాలా బాగున్నాయి కదా. షో పీస్ లాగా పెట్టారు. అండ్ మధ్యలో లోటస్ ప్లాంట్. ఇంకా లోటస్ అయితే రాలేదు. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఈ సెటప్ అంతా కూడా. నేనైతే ఫిషెస్ ఏమైనా కొంచెం బయటికి వస్తే రికార్డ్ చేద్దామని అక్కడే వెయిట్ చేస్తున్నా. బట్ అవి మరీ పైకి ఏం రాలేదు. లోపలే అలా కొంచెం వచ్చాయన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాము. ఎలా అయితే వచ్చామో అలా మళ్ళీ సేమ్ పాత్లో రిటర్న్ వెళ్తున్నాము. చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇటువైపుకి వస్తే ఇక్కడ చూసారా తులసి చెట్టు ఎంత బాగా ఉందో. రకరకాల చెట్లు అన్నీ కూడా ఇక్కడ సైడ్ మనకి స్టాండ్ పెట్టి కుండీలలో పెంచారు. చాలా బాగుంది. ఆస్ట్రేలియాలో కూడా మన ఇండియన్ ప్లాంట్స్ అనేవి మనకి దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఏవో కొన్ని ఉంటాయి అన్నమాట దొరకనివి. బట్ ఆల్మోస్ట్ అన్నీ అయితే దొరుకుతున్నాయి. మనకి కరివేపాకు చెట్టు దొరుకుతుంది, అలానే తులసి చెట్టు దొరుకుతుంది, అలానే మెడిసినల్ ప్లాంట్స్ కూడా దొరుకుతున్నాయి, ఆయుర్వేదిక్ ప్లాంట్స్. సో ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూసారా ఇది చూడ్డానికి ప్లాస్టిక్ మల్లెపూ చెట్టు లాగా ఉంది. ఆ చెట్టు పేరేంటో మీరు చెప్పండి నాకు, మీకు తెలిస్తే. కానీ అది ప్లాస్టిక్ది కాదు. పువ్వులు అనేవి విచ్చుకున్నప్పుడు చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందంట. సో మా పిన్ని గారు చెప్పారు మంచి సువాసన వస్తుంది బాగా అనేసి. సో మీకు గనక ఈ చెట్టు నేమ్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కింద మెన్షన్ చేయండి. ఈ ఇల్లు అరౌండ్ 1970s టైం నాటిది. ఆ కాలంలో ఆ మోడల్కి తగ్గట్టు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆ ఇంటిని మా పిన్ని బాబాయ్ వాళ్ళు 2007 అనుకుంటా అరౌండ్, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, అప్పుడు కొన్నారంట. అప్పటికే 37 years ఓల్డ్ హౌస్ అంట ఇది.
చూసారా మన ఇండియాలో లాగే కింద ఫ్లోరింగ్ ఉంది. ఇక్కడ చూస్తే ఇవి షో పీస్కి పెట్టారు కత్తులు, బాగున్నాయి కదా, చాలా రిచ్ రాయల్టీ లుక్ ఇస్తుంది. మీకు లివింగ్ ఏరియా, హాల్ అంతా చూపించేసాను కదా, డైనింగ్ ఏరియా అంతా కూడా. ఈ స్టెప్స్ ద్వారా మనము కింద ఒక సీక్రెట్ రూమ్కి వెళ్ళొచ్చు. దాన్ని వీళ్ళు థియేటర్ రూమ్గా పెట్టుకున్నారు, అది కూడా చూపిస్తాను. ఇదైతే కిచెన్ అన్నమాట. ఇది అవెన్. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా బాగుంది. ఇది బాత్రూమ్ అన్నమాట. వాష్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. ఇది ఒక బెడ్రూమ్. ఇంకా బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి, బట్ నేను అన్ని రూమ్స్ అనేది వీడియో తీయలేదు, ఎందుకంటే కొంచెం ప్రైవసీ ఇంపార్టెంట్ కదా. బట్ వాట్ ఈస్ వాట్ అనేది ఐడియా ఉంటుంది అనేసి ఒక బెడ్రూమ్ అయితే నేను వీడియో తీసాను. ఇప్పుడు మనం ఒక సీక్రెట్ రూమ్కి వెళ్దాము, చూపిస్తాను రండి. ఇదే అన్నమాట. కింద మనకి ఒక మినీ థియేటర్ సెటప్ అయితే ఉంది. మంచిగా కూర్చొని మూవీస్ అలా ఎంజాయ్ చేయొచ్చు చూసి. అండ్ ఇక్కడ ఒక స్టోరేజ్ రూమ్ అన్నమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం మళ్ళీ మెట్ల ద్వారా పైకి వెళ్ళిన తర్వాత ఇంకో రూమ్ చూపిస్తాను. ఇది దేవుని రూమ్గా పెట్టుకున్నారు. నేను తలుపులు అయితే ఓపెన్ చేయలేదు, సో వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ క్లోజ్లోనే పెట్టి రికార్డ్ చేశాను, చూడండి. ఈ రూమ్ వచ్చేసి లాండ్రీ అన్నమాట. మొత్తం బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ అండ్ అలానే స్టోరేజ్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి. అందరూ హోమ్ టూర్కి ఒప్పుకోరు అనమాట, బట్ మా పిన్ని బాబాయ్ గారు చాలా మంచిగా, వాళ్ళు చాలా సంతోషంగా వీడియో తీసుకోవచ్చు నో ప్రాబ్లం అని పర్మిషన్ ఇచ్చారు. అందుకే నేను మంచిగా వీడియో తీసుకోగలిగాను. బట్ కొంచెం టెన్షన్ అయితే ఉండింది ఏమనుకుంటారో అని. బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అందరికీ ఇలా హోమ్స్ అనేవి ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో మీకోసమే నేనైతే ఈ వ్లాగ్ అనేది తీసుకొని వచ్చాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.